లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. ఛత్తీస్గఢ్లోని కంకెర అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్ గురించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మావోయిస్టుల గురించి ఖచ్చితమైన సమాచారంతోనే పోలీసులు మెరుపు దాడి చేశారు. నార్త్ బస్తర్ డివిజన్ కమిటీ సమావేశం గురించి ఖచ్చితమైన ఇంటెలిజెన్స్ సమాచారంతో భద్రతా బలగాలు దాడి చేశాయి. గత నెల రోజుల నుండి మావోయిస్టుల కదలికపై గట్టి నిఘా పెట్టారు. హ్యూమన్ ఇంటెలిజెన్స్తో పాటు ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్ కూడా ఉపయోగించి 29 మంది మావోయిస్టులను మట్టుబెట్టారు. 200 మంది జవాన్లు దట్టమైన అటవీ ప్రాంతంలోకి చొచ్చుకెళ్లారు. బస్తర్ ఫైటర్స్ డిఆర్జీతో పాటు బిఎస్ఎఫ్ సిబ్బంది కూబింగ్లో పాల్గొన్నారు. నది ప్రాంతాన్ని దాటగానే భద్రతా దళాలు కదలికను గమనించిన మావోయిస్ట్ సానుభూతి పరులు బాణసంచ కాల్చారు. మావోయిస్టులను అప్రమత్తం చేయడానికే ప్రయత్నించారు. కానీ అలర్ట్గా ఉన్న జవాన్లు 2 దిక్కులో కూబింగ్ను కొనసాగించారు. ఇది తునికాకు సేకరణ సీజన్ కావడంతో కాంట్రాక్టర్ల నుంచి వసూలు చేయడానికి అక్కడికి మావోయిస్టులు వచ్చినట్టు గుర్తించారు. మావోయిస్టులు వాడిన విస్తరాకుల ఆధారంగా వాళ్ళ క్యాంపును గుర్తించిన పోలీసులు చుట్టుముట్టారు. నారాయణపూర్ అటవీ ప్రాంతం దగ్గర ఇరుపక్షాల మధ్య హోరాహోరీ కాల్పులు జరిగాయి. మావోయిస్టులు ఏరివేత గత జనవరిలో సూర్యశక్తి ఆపరేషన్ నిర్వహించారు. దీనికి భిన్నంగా తాజా ఆపరేషన్ కొనసాగింది. వాస్తవానికి మావోయిస్ట్ అగ్రనేత శంకర్రావును అరెస్ట్ చేయడానికి తాము ప్రయత్నించామని, కానీ అటువైపు నుంచి కాల్పు జరపడంతో ఎదురు కాల్పు జరిపినట్టు పోలీసులు తెలిపారు. ఈ ఎన్కౌంటర్లో పోలీసులకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. అయితే ఈ ఎన్కౌంటర్ తర్వాత మావోయిస్టులు ప్రతీకార దాడులకు దిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. బీజేపీ నేతలు ఎన్కౌంటర్కు తగిన మూల్యం చెల్లించుకుంటారని ఇప్పటికే మావోయిస్టు పార్టీ హెచ్చరించింది. ఈ నెల 25వ తేదీన బంద్కు పిలుపునిచ్చారు.